ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ బాలకిషన్ గారితో ఉన్నాము. 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న ఆయుర్వేద వైద్యులు. మరి చలికాలం వచ్చేసింది, సీజనల్ వ్యాధులుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. చాలా మందిలో ఆయాసం, ఉబ్బసం, ఈ ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ చలికాలం చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో మరి ఈ ఆయాసం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ చలికాలంలో? ఆహార పదార్థాల విషయంలో కానీ, మెడిసిన్ విషయంలో కానీ, ఇవన్నిటిని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. సో ఈ ఆస్తమా నుంచి బాధపడే చాలా మందికి చలికాలం అనేది చాలా గడ్డు కాలం అని చెప్పాలి. అంటే నార్మల్ సీజన్స్తో పోలిస్తే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా వాళ్ళ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి అంటే ఇప్పుడు ఈ చలికాలం అంతా దాన్ని ఎలా దాటేయాలి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. అయితే ఏంటంటే చిన్నపిల్లలు ఉబ్బసం అని చెప్పేసారు, పెద్దవాళ్ళు ఆస్తమా అని చెప్తారు. ఉబ్బసం, ఆస్తమా, అలాగే వాడుక భాషలో చెప్పాలంటే దమ్ము రోగం అంటారు. ఈ చలికాలంలో ఎక్కువగా వచ్చేది శ్వాసకోశ వ్యాధులు. ఆస్తమా కూడా వన్ ఆఫ్ ద శ్వాసకోశ వ్యాధి అని చెప్పచ్చు. దానిలో ఏమేమి వస్తాయి ఈ చలికాలంలో? దగ్గు, జలుబు, రొంప, ఆస్తమా, ఇవి వస్తాయి. సో ఇక్కడ దగ్గు, జలుబు, రొంప తెలుసు పెద్దలకి కదా, ఏమిటి వేస్తుంది. దమ్ము ఉన్న వాళ్ళకి, ఏదైతే ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, చలి పెరిగిన క్రమంలో వాళ్ళకి ఈ ఆస్తమా వ్యాధి, ఉబ్బస వ్యాధి మరింత ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది, ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో మరి చలికాలం వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్ వాళ్ళకు వస్తూ ఉంటుంది. అదొక హెచ్చరిక అనమాట. ఎప్పుడు దీపావళి దాటి తర్వాత మెల్లిమెల్లిగా డిసెంబర్ 1st, 2nd వీక్ నుంచి మొదలవుతుంది వాళ్ళకి. జనవరిలో విపరీతంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ గడ్డు కాలం. అంటే అసలు ఎలా దాటుతామో తెలియదు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఆక్సిజన్ అందక, లెవెల్స్ అందక. అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తాయి, శ్వాసలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే శ్వాసకోశ నాళికలు, శ్వాసకోశ వ్యాధి అని అందుకే చెప్పడం జరిగింది. రెస్పిరేటరీ సిస్టమ్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతారు, నోటితో తీసుకోవాల్సి వస్తుంది, మాట్లాడలేకపోతారు, ఆయాసంగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో రావడానికి కారణాలు అంటే ఇంచుమించు వాతావరణంలో మార్పులని చెప్పచ్చు. అందరికీ ఉండవు. వాతావరణ మార్పులు వస్తున్నాయి, ఒక ఇంట్లో నలుగురు ఉంటాం, ఒకరికి మాత్రమే ఆస్తమా ఉంటుంది. కారణం ఏంటి అంటే బాడీ బిల్డ్, వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు వస్తుంది అని అర్థం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి లంగ్స్ దృఢంగా ఉండకపోవడం, లేదా శ్వాస ప్రక్రియలో సరైనటువంటి పద్ధతి ఉండకపోవచ్చు, సరైనటువంటి మార్గం కరెక్ట్గా ఉండకపోవచ్చు, రెస్పిరేటరీ ట్రాక్ సిస్టమ్ అంటే కరెక్ట్గా ఉండకపోవచ్చు, టిష్యూస్ మేనేజ్మెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ కూడా వాతావరణానికి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి శరీరాన్ని, మనిషిని కుదిపివేస్తాయి కొంతమందిలో. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని చూసినట్లయితే కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ చలికాలం పూర్తిగా ఎప్పుడైనా కూడా వేడి నీటిని, గోరువెచ్చటి నీటిని తాగడం శ్రేయస్కరం. ఆహార పదార్థాలు కూడా వేడిగా ఉన్నప్పుడు తీసుకోవడం చాలా మంచిది. వేడి నీరు, వేడి రైస్, వేడి కర్రీ, ఇలాంటివన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడు ఆహార పదార్థాలు తీసుకోవడం కొంతవరకు సబబు, కొంత మంచిది. ఇక పడుకునేటప్పుడు, నిద్రించే సమయంలో కూడా ఎక్కువగా చలి లేని ప్రదేశం, అలాగే విండోస్ ఎక్కువ లేనటువంటి, ప్రతి రూమ్కి విండోస్ ఉంటాయి, అయినా క్లోజ్ చేసేసి విండో కర్టెన్స్ వేసి పడుకునే ముందు ఊలెన్ దుస్తులు ధరించడం, ముఖ్యంగా స్వెటర్స్, క్యాప్స్, అలాగే దుప్పట్లు కూడా ఉలెన్ బ్లాంకెట్స్, రగ్గులు అలాంటివి కప్పుకున్నట్లయితే కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు. ఇవి మనం తీసుకునే పద్ధతులు. ఆహారంలో వేడిగా ఉన్నప్పుడు తినడం, అలాగే నీటిని, మరీ ముఖ్యంగా నీటిని తాగుతుంటాం.
వేడి నీటిని తాగడం ప్రతిసారి, పొద్దునైనా మధ్యాహ్నమైనా దినం మొత్తం ఓకే. కొంచెం వేడి గోరువెచ్చగా ఉన్న నీటిని తాగుతూ ఉండాలి. అలా చేయడం వల్ల కూడా మనము శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పడుకునే సమయంలో కూడా ఉలెన్ దుస్తులు ధరించడం, సాయంత్రం 6 గంటలకి చీకటి పడకముందే స్వెటర్స్ లాంటివి వేసుకొని మఫ్లర్ పెట్టుకొని క్యాప్స్ పెట్టుకోవడం. సో తెల్లవారగట 6-7 వరకు కూడా అలాగే ఉంటాయి. సో ఏంటి, మనని మనం చలి నుంచి, వాతావరణ పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఓకే. ఆహార పదార్థాలు అలా తీసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చేటటువంటి తప్పిదాల నుంచి కూడా రక్షించుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, తినేటి అన్నీ తెలుసు, తీసుకోకూడని చూడాలి మనం. మరీ ముఖ్యంగా ఇక్కడ వంకాయలు కానీ, లిటిల్ బిట్ ఆఫ్ సోరకాయలు, ఇవి మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ తినకపోవడం మంచిది, ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిది. పొగ, దుమ్ము ధూళి, ఈవెన్ దో స్మోకింగ్ కాకుండా దుమ్ము ధూళి, ఎక్కడైతే డస్ట్ ఎక్కువ ఉంటుంది డస్ట్లోకి వెళ్ళకూడదు. దుమ్ములు వేస్తుంటుంది, టపాకాయలు కాలుస్తుంటారు, అక్కడికి వెళ్ళకూడదు. ఏ బస్సులో జీప్లో వెళ్తాయి, పొగ బాగా వస్తుంటుంది, దుమ్ములు వేస్తుంటుంది, అక్కడ ఉండకూడదు. మొహం ముక్కు కవర్ చేసుకొని మాస్క్ పెట్టుకోవడము ఏదో చేస్తుండాలి. ఈ దుమ్ము ధూళి కూడా వాళ్ళకి పడదనమాట, ఎలర్జీ కండిషన్స్ అనమాట. దానివల్ల కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొటెస్ట్ ఫ్రమ్ ద వెదర్, వాతావరణ పరిస్థితులనే తట్టుకునే విధంగా మనం జాగ్రత్త పడాలి. దుమ్ము ధూళి నుంచి రక్షించుకోవాలి. వాతావరణంలో సహజ సిద్ధంగా వస్తున్నటువంటి చలి నుంచి, మంచు నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అలా చేస్తే ఈ ఆస్తమా రాకుండా వచ్చిన త్వరగా బయటపడేటట్టు అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి దీర్ఘకాలికంగా ఆస్తమా ఉండొచ్చు, ఈ చలికాలంలో చాలా ఇబ్బంది పెట్టచ్చు. మరి అలాంటి వాళ్ళకి ఆయుర్వేదం ఎలాంటి మెడిసిన్ ఉంది? ఎస్, ఇవి రాకుండా జాగ్రత్తలు చెప్పుకున్నాం. అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఈ పద్ధతులు పాటిస్తే కొంత త్వరితగతిన తగ్గడం కానీ, కొంత ఉపశమనం కానీ లభించే అవకాశం ఉంది. ఇంకైతే ఆయుర్వేదంలో పూర్తిగా తగ్గడానికి మెడిసిన్స్, ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. శ్వాస అని టాబ్లెట్స్ అని దొరుకుతాయి, శ్వాసకుటారస్ టాబ్లెట్స్ దొరుకుతుంటాయి. అలాగే శ్వాస అని పౌడర్ దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో చూర్ణం ఈ విధంగా ఉంటుంది, శ్వాస అని పౌడర్. ఇలాంటి పౌడర్ని వేసుకోవచ్చు. శ్వాస అని టాబ్లెట్ ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర అలా వేసుకోవచ్చు. దాంతో పాటుగా ఉదయం సాయంత్రం ఇందాక చూపించినటువంటి శ్వాస అని పౌడర్ ఉదయం ఒక 1/2 చెంచా, సాయంత్రం ఒక 1 చెంచా, ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి కషాయం ఎక్స్ట్రాక్ట్ లాగా చేసి వడగట్టుకొని తాగుతూ ఉంటే, ఉదయం పరిగడుపున, సాయంత్రం భోజనానికి 1 గంట ముందు తాగుతూ ఉన్నట్లయితే ఆయాసం, ఉబ్బసం, ఆస్తమా ఇది తగ్గిపోయే అవకాశం ఉంది. అలా చేస్తే ఈ 2 మందులు కూడా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది. చిన్నపిల్లల్లో ఉబ్బస వ్యాధి దానికి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. గోరోచన పిల్స్ అని చెప్పేసి చిన్నగా ఆవగింజల్లాగా ఉంటాయి, చిన్న ఒక 2 మాత్రలు పాలలో కలిపి తాగిస్తే నెలల పిల్లలు అయినప్పటికీ అద్భుతంగా పనిచేస్తాయి. ఒక వారం రోజులు, 4 రోజులు, 3 రోజులు వేసాక విత్ ఇన్ మినిట్స్, అన్ని సెకండ్లలో ఎక్కడ పనిచేయదు, సెకండ్సే, మినిట్స్ కూడా కాదు. గోళీ చిన్నవి ఆవాల్లాగే ఉంటాయి గోరోచన పిల్స్ అని. పాలలో కానీ నీళ్ళలో కానీ ఇలా కలిపేసి పిల్లోడికి తాగిస్తే విత్ ఇన్ మంత్స్ ఆర్ డేస్, చిన్న పిల్లలకు కూడా ఇలా తాగిస్తే వెంటనే తగ్గిపోతుంది. మందులోనికి జారిందా లేదా మనకు తెలియకముందే వాడికి తగ్గిపోతుంది. అంత ఫాస్ట్ రిలీఫ్ ఉంటుంది. అలా ప్రతిసారి తాగించవచ్చు, ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు పుట్టిన పిల్లల నుండి మొదలుకొని ఓల్డ్ ఏజెస్ వరకు సంభవిస్తున్నటువంటి శ్వాసకోశ డిసీజెస్, వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా ఆస్తమా అంటాం పెద్దవాళ్ళకి, లేదా దమ్ము అని చెప్పేసి అంటాం వాడుక భాషలో. చిన్న పిల్లల్లో ఛాతి ఇలా ఎగిరి పడుతుంటుంది, ఇలా పైకి కింద బాగా ఎగిరి పడుతుంది, వాళ్ళకు శ్వాస అందదు. సో అందువల్ల అలాంటి చిన్న పిల్లలకు కూడా గోరోచన పిల్స్ అనే ఆయుర్వేది ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. మాలాంటి వైద్యుల్ని సంప్రదిస్తే కూడా ఇస్తాము. అవి వేసినట్లయితే రోజుల పిల్లలు, సమ్ డేస్, ఒకరోజు పిల్లల నుండి మొదలుకొని ఓల్డ్ ఏజ్ వరకే ఈ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి.
చిన్న Okay. పిల్లలకి అప్ టు 6 years 5 years వరకు గోరోచన పిల్స్ పనిచేస్తాయి. ఉమ్, ఆఫ్టర్ 6 years నుంచి ఓల్డ్ ఏజ్ వరకు శ్వాస ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఉమ్, అవి పనిచేస్తాయి. దాంతోపాటుగా శ్వాస పౌడర్ ఉంటుంది, అది ఈ మెడిసిన్స్ ఎలవేళ్ళ దగ్గర పెట్టుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా మా లాంటి వాళ్ళని సంప్రదించినట్లయితే సకాలంలో వైద్యం అందించబడుతుంది. ఓకే ఓకే. సో మరి ఈ ఆస్తమా ఉబ్బసం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ ఆస్తమాతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి. మెడిసిన్ కావాలంటే కూడా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.